సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. ఒక వేసవి సెలవులలో నానా చందోర్కర్ తన స్నేహితులతో కలిసి హరిశ్చంద్రగుట్ట వెళ్లారు. మధ్యలో అతనికి ఎండకు డస్సిపోయి నీరు త్రాగక ఒక్క అడుగు కూడా వెయ్యలేను, సాయే నన్ను కాపాడాలి అంటూ ఒక బండ మీద కొలబడ్డాడు. మరుక్షణమే ఒక బిల్లుడు కట్టెలు మోసుకొస్తూ నానాతో, మీరు కూర్చున్న బండ కింద మంచినీరుంది, తాగండి అన్నాడు. చూడగా బండ కింద స్వచ్ఛమైన నీరు ఉంది. అతడు దప్పిక తీర్చుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో షిరిడీలో సాయి నానా దప్పికతో చావనున్నాడు. కానీ నేను చావనివ్వను అన్నారని తెలిసింది. అన్నాసాహెబ్ బాబరే షిరిడీ వెళ్ళినప్పుడు అతని గ్రామంలో పేగు చెలరేగింది. అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. అతని భార్య బిడ్డ మాత్రమే అక్కడ ఉండిపోయారు. ఆ వ్యాధి అంతరించి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు 10-12 సార్లు సాక్షాత్కరించి అభయమిచ్చారు. ఒకరోజు రామిగిరిబువ అనే గోసాయి ఇంటికి వెళ్ళటానికి బాబాని సెలవు కోరాడు. సాయి అతనిని బాపూగిర్ అని సంబోధించేవాడు. ఆయన, నువ్వు మొదట జామ్నేర్ వెళ్ళి నేనిచ్చే ఊది ఆరతి పాట నానా చందోర్కర్కి ఇచ్చి నీ ఊరెళ్ళు అన్నారు. నేను సిద్ధమే, కానీ నా దగ్గర ఉన్న డబ్బు జల్గాం వరకే సరిపోతుంది. ఆ పైన జామ్నేర్కు బండిలో సుమారు 30 మైళ్ళు వెళ్ళాలి కదా అన్నాడు రామ్గిర్. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, వెళ్ళు అన్నారు సాయి. అర్ధరాత్రి 2 గంటలకు అతడు జల్గాం చేరాడు. అతని వద్ద 2 అణాలు మాత్రమే మిగిలాయి. అతనికి దిక్కు తోచలేదు. ఇంతలో ఒక బిళ్ళ బంట్రొత్తు అతని దగ్గరకొచ్చి షిరిడీ నుంచి వచ్చిన బాబుగీర్ ఎవరు అని విచారించి అతని కోసం చందోర్కర్ టాంగా పంపాడని తీసుకెళ్లాడు. జామ్నేర్ పొలిమేరకు టాంగా చేరగానే రామగిర్ లఘుశంకకు వెళ్లి వచ్చేసరికి ఆ టాంగా ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో నానాసాహెబ్ కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పడుతుంది. సరిగ్గా సమయానికి రామగిరి బువ ఆరతి పాట ఊది ఇచ్చారు. నానా సంతోషంతో మైనతాయికి ఊది ఇచ్చి సాయికి హారతి ఇవ్వగానే ఆమెకు ప్రసవమైంది. తనకు సకాలంలో ప్రసాదం ఇచ్చినందుకు నానా కృతజ్ఞత తెలిపితే తన కోసం టాంగా పంపినందుకు రామగిర్ కృతజ్ఞత చెప్పాడు. నిజానికి టాంగా బంట్రోతులను నానా పంపలేదు. షిరిడి నుంచి ఒకరు వస్తున్నట్లు కూడా అతనికి తెలియదు. ఆ సంగతి విన్న రామగిర్ స్టేషన్లో బంట్రోత్ తనను సాయిలాగానే పిలిచాడని, సాయి అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పింది గుర్తొచ్చింది. అదంతా సాయి మహిమేనని వారు తెలుసుకున్నారు. ఒకరోజు నాగపూర్లో దీక్షిత్ తమ్ముడు జబ్బుపడినట్లు జాబొచ్చింది. దీక్షిత్, బాబా, నా తమ్ముడికి నేనే సహాయము చేయలేకున్నాను అన్నాడు. వెంటనే బాబా, సహాయం నేను చేస్తాను అన్నారు. అదే సమయానికి నాగపూరులో అతని సోదరునికి చిత్రమైన వ్యక్తి కనపడి తక్షణమే స్వస్థుని చేశాడు. ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి సాయి మరొక ఊదీ పొట్లం ఇచ్చి, రైల్లో నిన్ను జానుడు స్థలమివ్వని కోరిన వాడికి ఆ పొట్లం ఇవ్వు అన్నారు. దారిలో స్టేషన్లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణికుడు పరుగున రైలెక్కి అతని దగ్గరకొచ్చి, నాకు తల తిరుగుతుంది, కూర్చోవడానికి జానుడు స్థలం ఇవ్వండి అన్నాడు. భక్తుడు అతనికి చోటిచ్చి ఊదీ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆనంద బాష్పాలు కారుస్తూ తానెంత ప్రయత్నించినా షిరిడీ దర్శించలేకపోయానని, సాయే తనకు ప్రసాదం పంపాలని ప్రార్థించానని చెప్పాడు. రోగమే కాక అజ్ఞానమనే రోగం కూడా తొలగాలి. అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగటం అవసరము. అందుకనే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన దగ్గర నుంచి వెళ్ళిపోమ్మనేవారు బాబా. పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తులకు తెలియాలి కదా. షిరిడీలోని కాకా దీక్షిత్కు తీవ్రంగా జ్వరం వచ్చి శ్యామ ద్వారా బాబాకు కబురు చేశాడు. ఆయన, నేనేం వైద్యుణ్ణి కాదు, అతనిని ఇంటికి పొమ్మన్ను అన్నాడు. శ్యామ నివ్వెరబోయి, అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు, జ్వరంతో ఎలా వెళ్ళగలడు అన్నారు. సాయి తిరిగి కఠినంగా అలాగే ఆదేశించాడు. సెలవు తీసుకోవటానికి కాకా మసీదుకు రాగానే సాయి, నువ్వింటికి పో, ఎలా వచ్చిన జ్వరం అలాగే 4 రోజుల్లో పోతుంది. సీమ బాదం పప్పు వేసిన పాయసం తిరుగు, పడుకోకు అన్నారు. అతనికి ఊది ఇచ్చి శ్యామాను తోడిచ్చి పంపారు. వాళ్ళు రాత్రి 11 గంటలకు రైలు దిగి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాక సాయి చెప్పినట్లే చేశాడు. అప్పుడు వైద్యుడు, నువ్వా పిచ్చి పకీరు చెప్పినట్టు చేసేటట్లయితే నేనెందుకు అని గద్దించాడు. అయినా కాక వినలేదు. 9వ రోజుకి జ్వరం తగ్గింది. తరువాత షిరిడీ వెళ్ళినప్పుడు బాబా, బొంబాయిలో మీ వాళ్ళేమన్నారు అని అన్నారు. శ్రీ నృసింహ సరస్వతి లాగా బాబా కూడా ఇలా అబద్ధమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు. ఒకసారి బూటీకి కలరా వచ్చి డాక్టర్ పిళ్ళై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. చివరకు బాబాను అడిగితే బాదము పిస్తా వేసిన పాయసం తినమన్నారు. అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు కాకా మహాజనికి విరోచనాలు అవుతుంటే
మసీదులో పక్కనే కుండతో నీరుంచుకొని తరచుగా బయటికి వెళ్ళొస్తున్నాడు. బాబా సర్వజ్ఞులు కదా అని ఆయనతో చెప్పలేదు. భక్తులు మసీదు ముంగిట పనిచేస్తున్నారు. సాయి అకస్మాత్తుగా కోపించి అందరినీ తిట్టసాగారు. భయంతో అందరూ పారిపోయారు. కాకాను మాత్రము సాయి బలవంతాన కూర్చోబెట్టి అక్కడెవరో విడిచిన వేరుశనగ పప్పు అతని చేత తినిపించి కుండలో నీరు తాము కొంచెం తాగి అతడి చేత తాగించారు. నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు. అతడికి ఆ క్షణంలోనే వ్యాధి తగ్గిపోయింది. ఈ చికిత్సలోని రహస్యము ఆయన సంకల్పమే. ఒకసారి శ్యామ మలలతో బాధపడుతుంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి కొంచెం ఆయన తాగారు. ఆ రోజుతో ఆయన బాధ తగ్గిపోయింది. 3 సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మరలా వచ్చింది. వెనక బాబా చేసిన వైద్యమే అతడు చేసుకుంటే వ్యాధి తీవ్రమై మరలా సాయి అనుగ్రహంతోనే తగ్గింది. రఘువీర్ పురందరే మొదటిసారి షిరిడీ బయలుదేరినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అతని భార్యకు తోడుగా అతని తల్లి ఉంటానన్నది. కానీ అతడు పట్టుబట్టి ఆమెను కూడా తనతో తీసుకెళ్లాడు. వాళ్ళు షిరిడీ చేరిన 3వ రోజున పురందరే భార్యకు బాబా కలలో కనిపించి బిడ్డకు ఊది ఇచ్చారు. ఆ క్షణం నుంచి జ్వరం తగ్గిపోయింది. సాయి మనం కోరినదల్లా చేయక పూర్వకర్మ జన్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు. ఒక ఆమె తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మరబెట్టుకుంది. ఆయన ఊది ఇవ్వలేదు, ఆశీర్వదించలేదు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు. అప్పుడు సాయి, బాపు, ఈ విషయంలో కల్పించుకోకు, ఇది అతని మంచికే జరిగింది. అతడి శరీరంతో చేయలేని పనులు అశరీరంతో చేయగలడు. అతనిని బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది. అందుకు బాధ్యత నువ్వు వహిస్తావా అన్నారు. దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు. అలాగే 1911లో హార్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు. అతనిని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు. తరువాత వారిలో ఒకరికి బాబా కలలో కనిపించి రోగి తలను తమ తలపై ఉంచుకొని కుళ్ళిన అతని ఊపిరితిత్తులు చూపుతూ అతనిని ఇంతటి చిత్రహింస నుంచి నేను విడుదల చేశాను అని చెప్పాడు. అతడి బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు. బాబా తామెప్పుడైనా భక్తులు కోరినవి ప్రసాదించదలుచుకోకపోతే ఏమీ మాట్లాడేవారు కాదు. సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు షిరిడీ వస్తుండేవాడు. కానీ బాబా ఏమీ చెప్పేవారు కాదు. మరొక వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమోనని చెప్పమంటే కూడా ఆయన మాట్లాడలేదు. అతనికి సంతానం కలగలేదు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11 సంపూర్ణం.